వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గారు తన సినీ కెరీర్లో రిజెక్ట్ చేసిన 10 సినిమాల గురించి మాట్లాడుకుందాం. నెంబర్ 1 ఒక్కడు. మహేష్ బాబు గారు భూమిక గారు జంటగా కలిసి నటించిన ఒక్కడు మూవీ స్టోరీని ప్రభాస్ గారికి మొదట వినిపించినప్పటికీ స్టోరీ ఎందుకో రిస్క్ అనిపించడంతో ఈ మూవీని రిజెక్ట్ చేశారు ప్రభాస్ గారు. నెంబర్ 2 దిల్. నితిన్ గారు హీరోగా నటించిన దిల్ మూవీలో హీరోగా ముందు ప్రభాస్ గారిని అనుకున్నారు. కానీ ప్రభాస్ గారు అప్పటికే వేరే సినిమాతో బిజీగా ఉండడంతో ఈ సినిమాని రిజెక్ట్ చేశారు. నెంబర్ 3 సింహాద్రి. ఎన్టీఆర్ గారికి మంచి గుర్తింపును తెచ్చిన సింహాద్రి మూవీ ఆఫర్ ప్రభాస్ గారికే వచ్చిందట. కానీ కొన్ని కారణాల వల్ల ఈ సినిమాని రిజెక్ట్ చేశారు. నెంబర్ 4 ఆర్య. సుకుమార్ గారికి ప్రభాస్ గారికి మధ్య ఉన్న పరిచయంతో ఆర్య మూవీ స్టోరీని వినిపిస్తే కొన్ని కారణాల వల్ల ఈ మూవీని రిజెక్ట్ చేసినట్టు ఇండస్ట్రీలో టాక్. నెంబర్ 5 బృందావనం. ఎన్టీఆర్ గారు నటించిన బృందావనం సినిమా కోసం ముందు ప్రభాస్ గారిని అప్రోచ్ అయ్యారట. అయితే అప్పటికే ప్రభాస్ గారు డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాలతో బిజీగా ఉండటంతో ఈ సినిమాని రిజెక్ట్ చేశారు. నెంబర్ 6 నాయక్. రామ్ చరణ్ గారు హీరోగా నటించిన నాయక్ సినిమా కోసం ముందు ప్రభాస్ గారిని అప్రోచ్ అయ్యారట. అంతేకాదండి, ఈ సినిమా స్టోరీ ప్రభాస్ గారికి కూడా నచ్చిందట. కానీ అప్పటికే ప్రభాస్ గారు రెబల్, మిర్చి సినిమాలతో బిజీగా ఉండటంతో ఈ మూవీని రిజెక్ట్ చేశారు. నెంబర్ 7 కిక్. రవితేజ గారి ఇమేజ్ ని మరింత పెంచిన కిక్ సినిమా ఆఫర్ ముందుగా ప్రభాస్ గారి దగ్గరికి వచ్చిన కొన్ని కారణాల వల్ల ఈ సినిమాని వదులుకున్నారు. నెంబర్ 8 ఊసరవెల్లి. ఈ సినిమాని అప్పుడున్న పరిస్థితుల కారణంగానే ప్రభాస్ గారు రిజెక్ట్ చేశారని ఇండస్ట్రీలో టాక్. నెంబర్ 9 డాన్సీను. ఈ సినిమాని గోపీచంద్ మలినేని గారు ప్రభాస్ గారి కోసమే రాసుకున్నారట. కానీ అప్పటికే ప్రభాస్ గారు నటించిన బుజ్జిగాడు సినిమా స్టోరీ అలాగే ఈ సినిమా స్టోరీ కూడా ఒకేలా ఉండడంతో నో చెప్పారట. నెంబర్ 10 జిల్. బాహుబలి సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నప్పుడే ప్రభాస్ గారికి ఈ సినిమా ఆఫర్ వచ్చిందట. అయితే ఈ సినిమా స్టోరీ ప్రభాస్ గారికి నచ్చి వదులుకోవడం ఇష్టం లేక ప్రభాస్ గారి ఫ్రెండ్ అయిన గోపీచంద్ గారిని రిఫర్ చేశారు. మరి ఈ 10 సినిమాల్లో ఏ సినిమాని ప్రభాస్ గారు చేసి ఉంటే బాగుండేది అనుకున్నారో తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్తో మీ ముందుంటాను. టేక్ కేర్, బాయ్ బాయ్.